యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన టైం రేపటితో ముగుస్తుంది. నేను గనక నా అన్న కూతుళ్ళని తీసుకెళ్ళకపోతే, వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగిచ్చేయలేకపోయినా నాకున్న ఆస్తిని మొత్తం జప్తు చేస్తా అంటున్నారమ్మా. బహుశా అది జరిగితే ఈ అవమానంతో ఈ కాకినాడలో బ్రతకలేనమ్మా, బ్రతకలేను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నానమ్మా. బాబాయ్ వద్దు బాబాయ్, నువ్వు నాకు దూరం కావద్దు బాబాయ్, తట్టుకోలేను బాబాయ్. ప్లీజ్ బాబాయ్. చిట్టిమా, నేను నీకేమవుతానని? సొంత బాబాయినా? నా కోసం నువ్వు ఏడవడానికి, నా కోసం బాధపడ్డానికి? ఏ జన్మలో ఏ పాపం చేశానో, అటు అన్న బిడ్డల్ని పోగొట్టుకుని, ఇటు కన్న తండ్రిచ్చిన ఆస్తిని పోగొట్టుకుని అనాథను అభాగ్యుణ్ణో కాబోతున్నానమ్మా. బహుశా అదే ఆ దేవుడి నిర్ణయం అయితే నేను దానికి సదా కట్టుబడి ఉంటాను. వస్తానమ్మా. బాబాయ్ 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 సార్, బాబాయ్ అదేంటి బాబాయ్, మీ అన్నయ్య కూతురు గురించి నన్ను అడుగుతున్నారేంటి? మీ అన్నయ్య కూతురు గురించి ఎతికింది గీతక్క కదా, ఆవిడ అడగండి, ఆవిడే చెప్తుందేమో. చిట్టమ్మా, నువ్వేం చేసావో నాకు అర్థం కాక పిచ్చెక్కిపోతుంది తెలుసా. దేనికి బావా? ఇంకా దేనికి బావంటావేంటి? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలుసు, నువ్వే కుటుంబంలో పుట్టావో కూడా నీకు తెలుసు. అయినా కూడా వీరనారాయణ గారు నిన్ను వెతుక్కుంటూ వస్తే నేనే నీ అన్న కూతురిని బాబాయ్ అని చెప్పాల్సింది పోయి మీ వారసురాలు ఎవరో నాకు తెలియదని చెప్తావా? పైగా ఆ గీతను అడిగితే అన్ని నిజాలు బయటపడతాయని చెప్తావా? అసలు అలా ఎందుకు చెప్పావు చిట్టమ్మా? అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది?
నన్నే అడగకు బావా, నాకేమీ తెలీదు, నేను చెప్పలేను. ఏ నాకు కూడా చెప్పలేనంత రహస్యాలు నీ దగ్గర ఉన్నాయా? అది కాదు బావా. ప్లీజ్ చిట్టి, నా తల్లో నరాలు తెగక ముందే నిజానిజాలేంటో నాకు చెప్పు. ఆ వీరనారాయణ గారితో నువ్వెందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? నీకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన ఎందుకు నమ్మించాల్సి వచ్చిందో చెప్పు. చెప్పు చిట్టి, చెప్పు. అడుగుతుంటే మాట్లాడవేంటి? నువ్వు అబద్ధం చెప్పడానికి కారణం ఎవరు? మీ అమ్మ. ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? నిజం బావా, నిజం మాట్లాడుతున్నాను. 18 ఏళ్లుగా దూరమైన నా కుటుంబానికి నేను దగ్గరవ్వాలని మా వీరనారాయణ బాబాయికి బాబాయ్ నేనే మీ అన్నయ్య కూతుర్ని అని నోరారా చెప్పాలని ఎంత ఆశగా ఎదురు చూశాను బాబు. కానీ కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసు? ఏమైందో చెప్పు చిట్టమ్మా, అసలేం జరిగింది? నిన్ను కన్న తల్లి నా కన్నాలని దూరం చేశాను. నా మేనల్లని అడ్డ పెట్టుకొని నా గుండెల్లో ఉన్న నిజాన్ని నా గొంతు దాటకుండా చేసింది బాబా. నేను జమీందారి గారి వారసురాలన్న నిజాన్ని శాశ్వతంగా సమాధి చేసింది బాబా, సమాధి చేసింది. చిట్టమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు చిట్టమ్మా. నేను చెప్పేది నిజం బాబా. హాస్పిటల్లో అసలు ఏం జరిగిందంటే, మిఠాయి కొట్టు చిట్టెమ్మ అనబడే ఈ మహిళకి తను జమీందారు కూతురు అన్న నిజం తెలిసింది. ఈ బిడ్డ మీద ఒట్టు పెట్టి ఆ నిజాన్ని నీ గుండెల్లోనే సమాధి చేస్తానని నాకు మాటివ్వాలి, లేదంటే వాణ్ణి మర్చిపో. చంపేరా. నిజం చెప్పమని నా గుండెల్లో చేసినా సరే, నిలబడిన నా ప్రాణం తీసినా సరే, నేను శంకర్ నారాయణ గారి కూతున్న నిజం ఎవరికి చెప్పను. నా మేనల్లుడి మీద పట్టు. అలా నా మేనల్లుడిని దాసేసి మీ అమ్మ నా చేతులు కట్టేసింది బాబా, నా నోరు కొట్టేసింది. జమీందారి గారి కుటుంబంలో పుట్టిన ఈ చిట్టమ్మ శాశ్వతంగా మిఠాయి కొట్టు చిట్టమ్మగానే బతకాలని మీ అమ్మ నా తలరాతని మార్చి రాసేసింది, మార్చి రాసేసింది. నా వాళ్ళకి, నా కుటుంబానికి నన్ను శాశ్వతంగా దూరం చేసేసింది బాబా, దూరం చేసేసింది. మా అమ్మ ఇలా చేస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. పర్వాలేదులే బాబా. మా బాబాయికి నానమ్మకి నేనే అలా వారసురాలని తెలియకపోతే నాకు తెలిసింది కదా. ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మ అనాథ కాదు, గొప్ప కుటుంబంలో పుట్టింది. దానికి కూడా తల్లి, తండ్రి, నానమ్మ, బాబాయ్, సెల్లి అందరూ ఉన్నారన్నా నిజం తెలిసింది కదా బాబా. ఆ తృప్తి చాలు నాకు, ఆ తృప్తి చాలు. జీవితాంతం నేను తృప్తిగా బతికేస్తాను. నువ్వు చాలా గ్రేట్ చిట్టమ్మా. అన్న కాని అన్న కోసం, ఆ అన్నకి పుట్టిన బిడ్డ కోసం మీ వాళ్ళందరినీ శాశ్వతంగా దూరం చేసుకున్నావే. నీ త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే. అచ్చు బావా, ఏటి బావా ఇది? నేను నా కన్నాళ్ళెవరూ తెలుసుకోవాలనుకున్నాను తప్ప నన్ను పెంచినాలని, శాశ్వతంగా మర్చిపోవాలని నేను ఏనాడు అనుకోలేదు. మా భాస్కర్ అన్నయ్య ఎప్పటికీ నా రక్తం పంచుకు పుట్టిన నా అన్నయ్య బావా. ఆడికి పుట్టిన బిడ్డ నా సొంత మేనల్లుడు. ఆడి కోసం ఏం చేయటానికైనా కూడా ఈ చిట్టమ్మ రెడీగా ఉంటుంది. కాకపోతే నాతో చిన్న ఎన్నపం.
చెప్పు చిట్టమ్మా. ఏ నిజాన్నైతే నేను బయటి ప్రపంచానికి చెప్పను అని నా అల్లుడి మీద పొట్టెట్టి చెప్పాను, ఆ నిజాన్ని నువ్వు కూడా ఎవరికి చెప్పనని నాకు మాట బావా. చిట్టమ్మా అది అవును బావా, నువ్వు నేను ఏరుకాము. ఆ నిజాన్ని నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే. నా అల్లుడి మీద ఒట్టు పెట్టి నేను చెప్పిన మాటలు నిజం కావాలి అంటే నువ్వు కూడా ఈ నిజాన్ని ఎవరికి చెప్పనని నాకు మాటి బావా. అలాగే చిట్టమ్మ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పను. అక్క, కాఫీ. అక్క, కాఫీ తీసుకో. నువ్వు నేను ఇద్దరు ఒకే తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డలం కాబట్టి ఆ దేవుడు అనుకోకుండా నా నోటితో నిన్ను సెల్లి అని పిలిచేలా చేశాడు, నీ నోటితో నన్ను అక్క అని పిలిచేలా చేశాడు. బహుశా ఇదేనేమో రక్త సంబంధం అంటే, ఇదేనేమో తోడు పుట్టిన మమకారం అంటే, ఇదేనేమో తోబుట్టువుల ఆప్యాయత అంటే. నువ్వు నా సెల్లివమ్మ, నా సొంత సెల్లి. అక్క, ఏంటి అలా చూస్తున్నావు? కాఫీ తీసుకో. చిట్టమ్మా, కాఫీ తీసుకో. అక్క, ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమీ ఏడవడం లేదు సెల్లి, కళ్ళల్లో ఏదో నలకపడిందంతే, అంతే. అవునవును, ఇంతకుముందే కళ్ళలో ఏదో నలకపడిందంట, అంతే అంతే. లేదు, మా అక్క ఎందుకో బాధపడుతుంది. ఆ నిజం నాకు చెప్పడం ఇష్టం లేకే నాకేం చెప్పడం లేదు. దాన్ని ఇలా కవర్ చేస్తుంది. అదేమై ఉంటుంది? చిట్టమ్మా, చూస్తావేంటి? తీసుకో. ఎలా ఉందక్క? బాగుందా? నీ మనసులానే చాలా బాగుందమ్మా. ఇద్దరం ఒకే తల్లి కడుపులో పుట్టిన నేను నీ అక్కనమ్మా. నువ్వు నా సెల్లివి అని చెప్పుకోలేని దురదృష్టవంతురాలమ్మా నీ అక్క. నా సెల్లి నా కంటి ముందే తిరుగుతున్నా నువ్వు నా సెల్లివమ్మా అని చెప్పుకోలేని అభాగ్యురాలమ్మా నీ అక్క. ఇలాంటి కష్టం కన్నీళ్ళు ఏ ఆడపిల్లకి రాకూడదు, నీ జీవితంలో అస్సలు రాకూడదు. నువ్వు నన్ను అక్క అని వరుసకి పిలిచిన మాటని ఆ దేవుడు నిజం చేశాడమ్మా. నా సెల్లిని నాకు దగ్గర చేశాడు. ఈ క్షణం నుంచి ఈ అక్క నీకు నీడలా ఉంటుంది.
నిన్ను కాపాడుకుంటుంది. నాలా ఊపిరి ఉన్నంత వరకు ఈ అక్క నీకోసమే బతుకుతుందమ్మా, నీకోసమే బతుకుతుంది. అక్క ఏమైందక్క? ఏం లేదురా, ఏం లేదు. నీకు వర్మకి త్వరలోనే పెళ్లి జరిపిస్తాను. వదినా, వదినా, నీ నోటి వెంట మా పెళ్లి త్వరగా జరుగుతుంది అన్న మాట వినగానే నాకైతే మేమిద్దరం పెళ్లిపీటల మీద కూర్చున్నంత హ్యాపీగా ఉంది వదినా. మా చిట్టమ్మ మాట ఇచ్చిందంటే పంచభూతాల్ని అష్టదిక్కులనైనా ఏకం చేసి ఆ మాట నిలబెట్టుకుంటుంది. సాలే బావా, మరీ ఎక్కువగా పొగడదు. అక్క, వీరనారాయణ బాబాయ్ ఒప్పుకుంటే తప్ప ఈ పెళ్లి జరగదక్కా. తెలుసు మేడం, ఆల్రెడీ తమరు ఒకసారి చెప్పారు కదా. వదిన, మీ వీరనారాయణ బాబాయ్ గారిని ఎప్పుడు ఒప్పిస్తున్నారు? ఒప్పిస్తాను మరిది, ఖచ్చితంగా ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకున్నాకే మీ పెళ్లి జరిపిస్తాను. చాలా థ్యాంక్స్ వదిన, మీ మీద నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. మీ నమ్మకాన్ని నేనెప్పుడూ బొమ్మ చేయను మరిది. త్వరలోనే నా రక్తం పంచుకు పుట్టిన నా సెల్లికి నా సొంత మేనత్త కొడుక్కి పెళ్లి జరగబోతుంది. పెళ్లి జరగబోతుంది. అచ్చచ్చా, అనవసరంగా తొందరపడ్డానే. ఏం మాట్లాడుతున్నావక్క? నేను నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లినా? ఆయనేమో మీ మేనత్త కొడుకా? అంటే అది అయ్యో చిట్టమ్మా, తొందరలో నోరు జారిందేంటి? మాట్లాడవేంటక్క? ఎందుకు అలా అన్నావు? ఏటి సెల్లి, నువ్వు కూడా నా మాటను తప్పుపడుతున్నావేటే? నువ్వు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా సొంత సెలివని చెప్పాను కదా. అవును, అందుకే అలా అన్నాను. అలాగే ఈ పెళ్లికి వీరనారాయణ బాబాయ్ ఒప్పుకోవాలి అంటే అతను నా సొంత మేనత్త కొడుకు అని చెప్పాలి. అందుకే అలా అన్నానన్నమాట. అది నువ్వేమన్నావో నాకు అర్థం కాలేదక్కా. అర్థం కాకపోవడమే మంచిది. చిట్టమ్మా, మనం వెళ్దామా? ఆ వర్క్ ఉంది కదా. పద పద. హలో మేడం, మా వదిన గారు మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారంట. అంటే త్వరలో మన ఇద్దరి పెళ్లి జరగబోతుంది. రెడీగా ఉండండి. బాబాయ్కి తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో. ఏటక్క, నువ్వు అనుకున్నది సాధించావు కదా. ఆ మిఠాయి కొట్టు సిట్టమ్మ ఎప్పటికీ జమీందారింటి కూతురు కాకూడదని దాని నోరు నొక్కేశావు కదా. ఇంకా ఎందుకు టెన్షనింగ్ పడుతున్నావు? రే బుర్ర తక్కువ యదవా, నేనాపగలిగింది చిట్టమ్మ జమీందారింటి వారసురాలన్న నిజం మాత్రమే. కాని లతే చిట్టమ్మ తోడబుట్టిన చెల్లెలన్న నిజాన్ని దాచలేకపోయాం కదా. చిట్టమ్మని లతని కలవకుండా ఆపలేకపోయాం కదా.
ఏటి మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి చిట్టెమ్మ లత దగ్గరికి వెళ్ళిపోయి అమ్మా లత, అమ్మా లత, నువ్వే నా చెల్లెలివి అని చెప్పిద్దా ఏటి? చెప్పకపోవచ్చురా, కానీ ఎప్పుడైతే లత తన తోబుట్టువు అన్న సంగతి తెలిసిందో ఆ క్షణం నుంచి చిట్టెమ్మ లతకి రక్షణ కవచంలా నిలబడుతుందిరా. తన చెల్లెలి భవిష్యత్తుని, జీవితాన్ని తనే ముందుండి నడిపిస్తుంది. అదే కనుక జరిగితే లత పేరు మీదున్న 50 ఎకరాల పొలాన్ని మనం సొంతం చేసుకోలేవురా. నిజమేనక్క. మరి ఇప్పుడు ఏటి చేద్దాం అక్క? పెళ్లి చేద్దాం. ఎవరికక్క? ఇంకెవరికిరా, మన లతకి. ఆ? లత పెళ్ళా? ఎవరితోనక్క? ఎవరంటావేంట్రా, ఉన్నాడుగా మన ముసలి మినిస్టర్, ఆ? ఆయనతో. ఏటి ఆ మినిస్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తావా? దానికి లత ఒప్పుకుంటుందంటావా? అదొప్పుకునేదేంట్రా, మనమే ఒప్పిస్తాం. లత ఆ మినిస్టర్ గాడిని పెళ్లి చేసుకుంటే తప్ప దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం మన చేతికి రాదు. అది వస్తే తప్ప మీ అక్క ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు.